హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వసంత టాక్స్. నేనైతే ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కోడిగుడ్డుతో ఒక మంచి స్నాక్ ఐటెం అయితే చేసి చూపిస్తున్నానండి. ఇవైతే చేసి పెట్టండి, పిల్లలు బయట నుంచి ఏ స్నాక్స్ అడగరు. స్కూల్ నుంచి రాగానే లేదంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇలాంటి స్నాక్స్ అయితే చాలా బాగుంటాయి. చాలా ఈజీగా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. దానికి కావాల్సింది అంటే మీ ఇష్టం అండి, మీ క్వాంటిటీ ఎంత కావాలంటే అంత తీసుకోండి. నేనైతే 3 కోడిగుడ్లు అయితే తీసేసుకొని చక్కగా 3 కోడిగుడ్లు ఒక గిన్నెలో వేసుకొని కలిపేశాను. చూడండి, ఈ రకంగా అయితే కలిపేసుకోండి. చాలా బాగుంటాయండి. ఇది చూసారు కదండి, గుంత పొంగనాలు వేసుకునే ప్లేట్ అనమాట. సో ఇందులో కొంచెం హీట్ అవనిచ్చి కాస్తంత ఆయిల్ అయితే వేసేయండి. చూడండి, ఈ రకంగా ఆయిల్ వేసేసి వాటిని కొంచెం స్ప్రెడ్ అవనివ్వండి. సో ఆ తర్వాత ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీరు కలిపి పెట్టుకున్న ఎగ్స్ అందులో అయితే కొంచెం కొంచెంగా వేసేయండి. అలా వేసిన తర్వాత చూడండి, ఈ రకంగా వేసిన తర్వాత అందులో చిన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొంచెం ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేయడం వల్ల భలే టేస్ట్ వస్తుందన్నమాట. వీటిని గుంత పొంగనాలు అంటారు, అంటే ఎగ్ గుంత పొంగనాలు అన్నమాట. సో ఆ తర్వాత కాస్తంత ఉప్పు, కాస్తంత కారం, కొంచెం ధనియాల పొడి, అలానే మీ ఇంట్లో ఏ మసాలా ఉంటే ఆ మసాలా పౌడర్ లైట్గా వేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. కారం తినని వాళ్ళైతే కొంచెం కారం తగ్గించుకోండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం స్పైసీగా చేసుకోండి. చూడండి, ఈ రకంగా చేసేసిన తర్వాత చూడండి, మొత్తం అన్నిట్లో సర్దేయండి. కారం, ఇంకా మసాలా పౌడర్, ఇంకా ధనియా పౌడర్ అనమాట. సో ఒక్క 2 మినిట్స్ అయితే మూత పెట్టుకోండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఇలా అయితే అయిపోయిందనమాట. ఏదైనా ఒక స్పూన్ తీసుకొని చక్కగా వాటిని తిప్పుకోండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, అస్సలు వద్దంటారు అనమాట. మనం కూడా తినొచ్చు, భలే బాగుంటాయి అన్నమాట ఇవి. సో చూడండి, ఈ రకంగా కాలిపోయిన తర్వాత ఒకవైపు మళ్ళీ ఇంకొక వైపుకి టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకోండి. చూడండి, ఈ రకంగా అంటే కొంచెం కాలలేదు అనుకుంటే మరొక హాఫ్ మినిట్ కానీ ఉంచుకోండి, చక్కగా కాలిపోతాయి అన్నమాట. సో చూడండి, ఈ రకంగా అయితే కాలిపోయినాయండి. చాలా ఈజీగా చాలా త్వరగా చేయొచ్చు. పిల్లలకి వెంటనే పెట్టేయచ్చు అనమాట. దీనికి కావాల్సింది పెద్దగా ఏమీ అక్కర్లేదండి. కోడిగుడ్లు ఇంట్లోనే ఉంటాయి, ఉల్లిపాయలు ఇంట్లోనే ఉంటాయి. చూడండి, ఈ రకంగా అయితే కాలిపోయినాయండి. బాగా వేగిపోతాయి. అంటే ఆయిల్ తక్కువగా వేసుకోండి, ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోకండి. లైట్గా ఆయిల్ వేసుకున్నా కూడా భలే చక్కగా వచ్చేస్తాయి. చూడండి, ఎంత బాగున్నాయో. చూడడానికి బాగున్నాయి, అదేవిధంగా తినడానికి కూడా బాగుంటాయి. ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవారైనా. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇవి వేడి వేడిగా కొంచెం దీనిలోకి సాస్ ఇచ్చి పిల్లలకి మరిన్ని ఉల్లిపాయలు పక్కన పెట్టి వారికి పెట్టారంటే భలే ఇష్టంగా తింటారండి వీటిని. చూడండి, ఎంత బాగున్నాయో. లోపల కూడా బాగా చక్కగా ఉడికిపోయి పైనేమో క్రిస్పీగా, లోపలేమో మెత్తగా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది కేవలం 2 కోడిగుడ్లు, అదేవిధంగా ఒక ఉల్లిపాయ, ఇంకా ఉప్పు కారం అంటారా ఇంట్లోనే ఉంటాయి. సో ఇది ఈజీగా చేసుకునే కోడిగుడ్లతో గుంత పొంగనాలు అనమాట. థ్యాంక్